నేను మీ రమేష్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలని కోరుకుంటా. కాబట్టి రీసెంట్గా అంటే నిన్న జరిగిన బిగ్ బాస్ 9 ఎపిసోడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. సో దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం, ఎవరికి తగ్గేది లేదు, ఎవరికి లొగ్గేది లేదు, ఎవరికి కుమ్మగాచేది లేదు, ఎవరికి భయపడలేదు. నిర్భయంగా నాకేది అనిపిస్తే అది జెన్యున్గా నేను రివ్యూ ఇద్దాం అనుకుంటా, 100% ఇస్తా. ఎవరికి అమ్ముడు లేదు కాబట్టి. సో చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్లో మనం మొదలు చూస్తా ఉన్నాం, కామనర్స్ అని చెప్పారు కదా. కామనర్స్కి అవకాశం ఇస్తాం, మీలో ఎవరైనా రావచ్చు. ఈసారి బిగ్ బాస్ అంతా కామనర్స్ ఉంటుంది, సామాన్య ప్రజలకే అవకాశం ఇస్తామని చెప్పారు. నిజంగానే మేమైతే నిజంగానే అనుకున్నాం, నిజంగానే సామాన్య ప్రజలకు ఇస్తారు కాబట్టి ఈసారి బిగ్ బాస్ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, చాలా బాగుంటుంది అనుకున్నాం. ఎందుకంటే గతంలో మనం బిగ్ బాస్ 7 చూసినాం. బిగ్ బాస్ 7 ఎంత హైప్లో ఉందో, దానికి హైప్ రావడం కారణం ఏంటంటే ఓన్లీ పల్లె ప్రశాంత్ లేకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ 7 లేనలేదు అసలు. ఇంకోటి బిగ్ 7 తర్వాత 8 సీజన్ స్టార్ట్ అయింది. 8 సీజన్ 0 అసలు అది అట్టర్ ఫ్లాప్ అయింది, దాని గురించి మాట్లాడుకునవద్దు అసలు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ 9 గురించి మనం మాట్లాడదాం కాబట్టి, సామాన్యులకు అవకాశం ఇస్తున్నారు కదా. నిజంగా సామాన్యులకు అవకాశం ఇచ్చిరో లేదా కానీ అవమానం అయితే చాలా ఘోరంగా అవమానం జరిగిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలామందిని పిలిచి వీళ్ళ అవసరం కోసం చాలా పిలిచిరో, సామాన్యులను పిలుచుకురు, వాళ్ళకి అడిషన్ పెట్టారు, కొంతమంది ఎలిమినేట్ చేసారు, కొంతమంది తీసుకున్న తర్వాత కొంత దాంట్లో 1 లక్షల మందిని కొంచెం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో 15 మంది 20 మంది అంతా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఏం చేసినట్టు అగ్ని పరీక్ష అని చెప్పేసి కొన్ని పరీక్షలు పెట్టారు. సరే చేసిరు, అగ్ని పరీక్షలో ఫైనల్గా నెగ్గిన వాళ్ళు 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది కదా. ఈ 15 మందిలో మళ్ళీ ఫిల్టర్ చేసిరు. సో ఫిల్టర్ చేసి ఫైనల్గా ఏం చేశారు, బిగ్ బాస్ హౌస్కి అయితే తీసుకోవడం జరిగింది. ఆ బిగ్ బాస్ హౌస్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, వాస్తవానికి ఆర్థికంగా ఉన్న వాళ్ళను, విద్యాపరంగా ఉన్న వాళ్ళను, డబ్బులు ఉన్న వాళ్ళను, అటు ఇటు సెటిల్డ్ అయిన వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. కానీ నిజమైన కామనర్స్ని, నిజమైన సామాన్యులను మాత్రం అక్కడి నుంచి అక్కడికి ఇంటికి పంపించేశారు. మాకైతే నేను చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫేసులు చూస్తే, వాళ్ళ మాట చూస్తే, వాళ్ళ ఉందాతనం చూస్తే మాకు అర్థమైపోతుంది కదా, ఎవడు ఉన్నాడు ఎవడు లేడు అని చెప్పేసి. అసలు ఎవడు కామనర్స్ అంటే ఏంటి? ఒక సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ఎంతమంది ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో? లేరు. డబ్బులు ఉన్న వాళ్ళు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు. ఆ డాక్టర్ ఆ డాక్టర్ని తీసుకెళ్ళిపోయి బిగ్ బాస్లో పెట్టి, నీకు సిగ్గుండాలి కదా, డాక్టర్ని తీసుకెళ్ళి బిగ్ బాస్లో హౌస్లో పెట్టడం ఏంది? బుద్ధి తక్కువ వేసారు. కానీ ఏమన్నావు? కామనర్స్ని, సామాన్య ప్రజలను అన్నావు కదా. మాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, ఇంకా సామాన్య ప్రజలు వస్తారేమో బాగుంటుంది సార్ అని చెప్పేసి. డాక్టర్లను, ఇంజనీర్లను తీసుకొని బిగ్ బాస్లో పెట్టుకోవాలి, సిగ్గుండాలి కదా ఏమన్నా. సరే చేసిరే, అయిపోయింది. సరే, మీరు అనుకున్న వాళ్ళు ఎవరైతే మీరు బిగ్ బాస్లో పంపిస్తా అని మీరు అనుకున్నారో వాళ్ళని మాత్రమే తీసుకొచ్చుకొని బిగ్ బాస్లో పంపిస్తే బాగుంటుంది కదా. వాళ్ళని మిగతా ఆడ కూర్చుని పెట్టి వాళ్ళు ఏడ్చుకుంటా బాధపడుతున్నారు, మేము చూడలేకపోయినాం. అది మీరు అగ్ని పరీక్షలో పెట్టేసి ఎవరైతే బిగ్ బాస్లో పంపించాలనుకుంటారో వాళ్ళని పంపిస్తే అయిపోయేది కదా. అట్లా వేయలే. మాకైతే చాలా చండాలంగా అనిపించింది. ఇది వండర్గా జరిగిన నిన్న పెద్ద మిస్టేక్. ఇంకా సెలబ్రిటీల విషయానికి వస్తే, ఆ సెలబ్రిటీ ఎవరో కూడా సగం మంది తెలుస్తుంది, సగం మంది తెలియదు. వాళ్ళ సెలబ్రిటీని పెట్టుకున్నారు, అయిపోయింది. వాళ్ళు 2-3 మనకు తెలుసు, కొంతమంది తెలుసు. దాంట్లో నిన్న చూసిన మాకేం అనిపించింది అంటే, రాము రాథోడ్ ఒకటి చాలా హైప్లో కనబడ్డాడు. రాము రాథోడ్ దగ్గర 560 మిలియన్లు పోయిందంట ఆ పిల్లగాడు. నేను చెప్తున్నాడు సాంగ్ రాను బొమ్మాయి రానని చెప్పేసి. ఇంకో గమ్మత్తు విషయం చెప్పనా మీకు, అక్కడే స్టేజ్ మీద ఉన్న నాగరైన సాంగ్, ఆయన పెద్ద హీరో సినిమాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, ఆయన నటించిన సినిమాల్లో ఒక్క సాంగ్ కూడా 500 మిలియన్లు ఇప్పటిదాకా పోలే. ఒకసారి అర్థం చేసుకోండి. అంటే రాము రాథోడ్ నాగార్జున ముందు నిలబడితే నాగార్జునకి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. కానీ వాస్తవం చెప్పాలంటే కామన్ మ్యాన్ అంటే నాకు రాము రాథోడ్ లాగా అనిపించింది. ఆయన ఒక సాంగ్ పోవడం వల్ల తీసుకొచ్చి సెలబ్రిటీ హోదాలో కూర్చోబెట్టారు. కానీ ఆయనకు చాలా అది లేకపోతే, ఆయన పుట్టిన ఇల్లు, ఆయన పుట్టిన ప్రదేశం కావచ్చు, ఆయన పెరిగిన ప్రాంతాలు కావచ్చు, ఆయన మాట్లాడే భాష కావచ్చు, అదంతా సర్వసాధారణమైన మనిషి ఆయన. నాకు అనిపిస్తుంది 100%. మేమేమనుకుంటామంటే, ఈ రాము రాథోడ్ పైన ఆల్మోస్ట్ నిన్న అందరి చూపు, అందరి ఆలోచన రాము రాథోడ్ పైన పడింది. ఈ రాము రాథోడ్ నిజంగా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నాకు తెలిసి కొడతాడేమో అనిపించింది. అంటే నిన్న చూస్తుంటే మాకు అందరి స్క్రీన్ పైన రాము రాథోడ్ పైన ఉంది. ఇక ఈ సెలబ్రిటీల విషయానికి వస్తే పెద్దగా హైప్ అయితే ఏదో వస్తుంది, ఏదో చేస్తుంది అని చెప్పేసి మాకు అనిపించలేదు. అసలు బిగ్ బాస్ సీజన్ 9కి అంత పేరు రావడం కారణం ఏంటంటే, అరే కామనర్స్ అన్నారు కదా, మళ్ళీ కామనర్స్ని తీసుకుంటారు, మళ్ళీ సామాన్య ప్రజలు వస్తున్నట్టున్నారు, ఇది మంచి హైప్లో ఉంటుంది అనుకున్నాం. ఇంకోటి అది లేదు, నాకు తెలిసి అది నిన్న జరిగిన ఎపిసోడ్ అటర్ ఫ్లాప్ ఫెయిల్ అంతా గోవిందనారాయణ. ఇంకో విషయం స్టార్టింగ్లో చెప్పాలనుకుంటే, నాగార్జున గారు వచ్చారు. నాగార్జునకి ఏదో బిగ్ బాస్ కొన్ని టాస్క్లు పెట్టి ఉంటే ఏమన్నాడు, 2 హౌజులు ఉంటాయి, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవాలి, కళ్ళ గంతలు అడుకున్నాడు. కళ్ళ గంతలు కట్టుకొని ఇంట్లోకి వెళ్తే ఏదో ఉంటుంది అనుకున్నాం. కళ్ళ గంతలు అడుకున్నా ఏం లేవు. అక్కడ వెళ్ళిన తర్వాత బాగుంది,
నాగార్జున చూసి అక్కడ మేము వెళ్ళొచ్చా బిగ్ బాస్ అంటే లేదు నువ్వు పరీక్ష ఎదుర్కోవాలి ఆ పరీక్ష నీకు ఇది పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ ఆయన పరీక్ష ఎదుర్కోవడం ఇట్లా 1-2 అయితే బాగుండేది. అట్లా 4, 5, 6 అయ్యే వరకు బోరింగ్ అనిపించింది. సరే బోరింగ్ అయినా సరే ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అసలు చూడముచ్చటగా ఉంది. మేము ఇదివరకు చూడలేనట్లేదు. ఇదివరకు చాలా ఇది అసలు పెద్ద గొప్పతనం ఏం లేదు ఆ బిగ్ బాస్ వాళ్ళు, నార్మల్ అనిపించింది. కెప్టెన్కు సపరేట్గా హౌస్ కట్టినామన్నారు. కెప్టెన్ హౌస్ ఉంది, నార్మల్ పెద్ద సింపులే, అది పెద్ద గొప్పతనం అలా చూడడానికి అంత అందమైన కలర్ఫుల్గా లేకపోతే ఇది కెప్టెన్ హౌస్ అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అనేది ఏం లేదు, అంత నార్మల్గా ఉంది. 2 ఇల్లు అన్నారు, అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు అన్నారు. ఆ ఇల్లు నార్మల్గా ఉంది, ఈ ఇల్లు నార్మల్గా ఉంది, ఆ మధ్యలో ఉన్న హాల్ కూడా చాలా నార్మల్గా ఉంది. వీటికన్నా బెటర్ ఏం తెలుసా మీకు? ఫస్ట్ ఈ కామర్స్ని తీసుకొని కామన్ మ్యాన్స్ని తీసుకొని అగ్ని పరీక్షను పెట్టేసి అక్కడ చిన్న సెటప్ వేసే చూడు, ఒక 2 ఫేస్లు ఎలా ఉంటాయి, అది చాలా బాగుంది. ఈ హౌస్ కంటే అది చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకో విషయం చెప్తానా, ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి నవదీప్ కావచ్చు, అభిజిత్ కావచ్చు, ఇంకా బిందో ఇంకా వాళ్ళు ఉండరు అందులో. వాళ్ళ సెలెక్షన్ కూడా నాకు తెలిసి వరస్ అనిపించింది. ఎవరిని తీసుకొచ్చి పెట్టారో ఏం అర్థమైతే లేదు. కామన్ మ్యాన్ అన్నప్పుడు కామన్ మ్యాన్ పెడితే ఇంకా బాగుండేది, కామన్ మ్యాన్లో పెట్టలే. చెప్తున్నాక మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళను, ఉద్యోగాలు ఉన్న వాళ్ళను, ఆర్థికంగా ఉన్న వాళ్ళను, జాగాలు ఉన్న వాళ్ళను, ఆస్తులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బిగ్ బాస్లో పెట్టిరు. నాకు తెలిసి ఇది కామన్ మ్యాన్, ఈసారి కామన్ మ్యాన్లో కనుక కాకుండా ఇంకో పక్కదో పడుతుంది బిగ్ బాస్ సీజన్ 8 కంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కాబట్టి సో నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే 100కు 100% ఫెయిల్ అని చెప్పాలి. అలా కొంతమంది మాత్రమే సామాన్య మానవులు ఉన్నారు. నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే ఈ 5 మెంబర్స్ 6 మెంబర్స్ను అగ్ని పరీక్ష ద్వారా నెగ్గిన వాళ్ళను హౌస్లో తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు. కాబట్టి వాళ్ళని కూడా ఈ మధ్యలో వాళ్ళని కూడా తీసుకొని బిగ్ బాస్లో పంపిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఇన్నర్ ఫీలింగ్. సో ఇదండి నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి నేను చెప్పేసిన. సో విషయం ఏంటంటే జెన్యూన్గా వాస్తవాలను వినాలంటే, వాస్తవాలను చూడాలంటే నా వీడియోలు చూడండి, నా వీడియోలు చూడండి, నా వీడియోలు 10 మందికి పంపించండి, వాస్తవాన్ని 10 మందికి వినిపించండి, 10 మందికి చూపించండి. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచి నేను వీడియోలో బిగ్ బాస్ రివ్యూ నిర్భయం అసలు ఏ మొహమాటం లేకుండా, ఎవరికి తలంచకుండా, నాకు వీడియో ఫేవరెట్ వారి ఫేవరెట్ కాదు, ఇక్కడ తప్పు జరిగితే 100% తప్పు అని చెప్తాం, ఇది వాస్తవం అయితే వాస్తవం చెప్తాం. కాబట్టి నేను నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడదానుకుంటున్నా. కాబట్టి నిజంగా మీరు చూడాలనుకుంటే, మంచి వీడియోలు చూడాలనుకుంటే, దమ్మున వీడియోలను చూడాలనుకుంటే, నిజమైన వీడియోలు చూడాలనుకుంటే నా వీడియోలు చూడండి. మీరు చూడడమే కాదు 10 మందికి నా వీడియోలు షేర్ చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ చుట్టాలు ఉన్నా, ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా, కాబట్టి అందరికీ నా వీడియో షేర్ చేసి నా ఛానల్ కొంచెం గ్రోత్ చేయండి, సబ్స్క్రైబ్ పెంచండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, కామెంట్, లైక్. ఇంకో విషయం నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, బ్రహ్మాండమైన వీడియోతో 100% చేస్తా, అసలు తిరిగేలేదు. నా వీడియో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా మార్పులు ఉంటే, ఇంకేమైనా మీకు అనిపిస్తే నాకు ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేస్తే ఖచ్చితంగా నా మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే ఇంకా నేనేమైనా చేయాలనుకుంటే, ఇంకేమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకున్నాను. కాబట్టి సో ఆ రెస్పాన్సిబిలిటీ మీది. కాబట్టి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నేను మీ రమేష్.